రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ ప్రతిష్టాత్మక 99 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సభల ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన, అలాగే రాబోయే రోజుల్లో చేపట్టబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సిఎస్ రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ సభల జయప్రదంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూనే అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికి చేరవేసేలా యంత్రాంగం సిద్ధమైంది. ఈ గ్రామ సభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ గ్రామ సభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటిన సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజాపాలన దినోత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే గతంలో ఈ 99 రోజుల ప్రణాళిక పేరుతో గతంలో కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరిగాయి, సర్పంచ్ కూడా ఎన్నికయ్యారు. కాబట్టి ముఖ్యంగా ఇవాళ నుంచి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని చెప్పి ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ మేరకు ఇవాళ నుంచి జరగబోయే ఈ గ్రామ సభలు జయప్రదం కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో పాటు ఇతర మంత్రులు, అధికారులతో కలిసి ప్రజాభవన్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్ని జిల్లా కలెక్టర్లతో పాటు ఇతర అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇవాళ నుంచి జరగబోయే గ్రామ సభల జయప్రదం కోసం అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఇది కేవలం కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలను అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా గత 2.5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న పథకాలు, 6 గ్యారంటీల్లో భాగంగా 420 హామీల పథకాలతో పాటు ఇతర భవిష్యత్తులో తీసుకుపోయే చర్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఈ గ్రామ సభల్లో వివరించాలని చెప్పి అందరికీ ఆదేశించడం జరిగింది. ఇవాళ ములుగు నియోజకవర్గంలో కొన్ని సభల్లో మంత్రి సీతక్క పాల్గొంటారు. అదేవిధంగా నల్గొండ నియోజకవర్గం స్థానికంగా జరిగే కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మాత్రం ప్రస్తుతానికి వాళ్ళ షెడ్యూల్ ప్రకారం పాల్గొంటారు. ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరూ కూడా, డిప్యూటీ సీఎం అందరూ కూడా ఈ కేరళ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నేపథ్యంలో కేవలం అందుబాటులో ఉన్న మంత్రులందరూ కూడా దాదాపు పాల్గొనాలని చెప్పి ఇప్పటికే పిలుపుని జరిగింది. గ్రామ సభలు, గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో వార్డు మెంబర్ తో పాటు గ్రామ కార్యదర్శి, ఇతర అధికారులు, ప్రతి గ్రామానికి మండలం ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా నియమించిన అధికారి కూడా ఈ గ్రామ సభలో పాల్గొంటారు. గ్రామ సభల్లో ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు తీసుకుంటారు. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టే పథకాలు ఏ మేరకు అందుతున్నాయి, ఏ విధమైన పథకాలు అందుతున్నాయని దానిపైన చర్చిస్తారు. ముఖ్యంగా ముందుగా గ్రామ సభల ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని కూడా వినిపిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇప్పటికే 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా మహాలక్ష్మి పథకము, రైతు భరోసా, ఇంకా ఇతర అంశాలు కూడా ఈ గ్రామ సభల్లో పూర్తి స్థాయిలో
నివేదికను అధికారులు గ్రామ సభలో ప్రజలకు వివరిస్తారు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో తీసుకుపోయే అభివృద్ధి పథకాల మీద పైన కూడా అవగాహన కల్పిస్తారు. ఇటీవల ఇంటర్ విద్యార్థులకు కానీ, గురుకుల విద్యార్థులకు కానీ బ్రేక్ఫాస్ట్, రాగి జావా ఇలాంటి పథకాలతో పాటు ఓవర్సీస్ విదేశీ చదువులకు వెళ్లే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకున్న చర్యలు, ఇంకా ప్రభుత్వం చేపట్టబోయే చర్యలు అన్ని కూడా వినిపిస్తారు. కేవలం అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా సన్న బియ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని సివిల్ సప్లై ద్వారా, పౌర సరఫరా ద్వారా, రేషన్ షాప్ ద్వారా పెద్ద ఎత్తున అందిస్తున్న విషయాన్ని కూడా గ్రామ సభలో నిర్వహిస్తారు. ఈ నెల నుంచి మొత్తం 3 నెలలకు ఒకసారి ఇచ్చే సన్న బియ్యం విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రేషన్ షాప్ యాజమాన్యాలకు కానీ, ఇతర ప్రజలకు ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా సివిల్ సప్లై అధికారి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని చెప్పి ఈ గ్రామ సభలో వివరిస్తారు. కాబట్టి మొత్తం మీద 99 రోజుల ప్రణాళిక ఏదైతే ఉందో అందులో భాగంగానే ఇవాళ నుంచి ఆ ఏప్రిల్ 2 నుంచి ఈ గ్రామ సభలు జరుగుతాయి. జూన్ 2వ తేదీ వరకు జరిగే ఈ సభలన్నీ కూడా జయప్రదం చేయాలని చెప్పి ప్రిపేర్ జరిగింది. జూన్ 2న పెద్ద ఎత్తున హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను పిలిచి ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక ఉద్దేశాలను కూడా ప్రజలకు పెద్ద ఎత్తున వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. చాలు. ఇటు అధికారులు మరి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో గ్రామ సభలకు వెళ్తున్నప్పుడు మరి ఎలాంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఇటు అధికారులు? ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ అని ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి గ్రామ సభలలో మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అధికారులు? అంటే అధికారులతో పాటు ముఖ్యంగా గ్రామ సర్పంచులు, అదేవిధంగా పెద్ద ఎత్తున మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన గ్రామ సర్పంచులు ఎన్నికయ్యారు. కాబట్టి ముఖ్యంగా ఆ ఏరియాలలో మాత్రం ఖచ్చితంగా జయప్రదం అయ్యేలా ఇప్పటికీ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. అన్ని మండల కార్యాలయం నుంచి, జిల్లా కార్యాలయం నుంచి ప్రత్యేక అధికారులకే నియమించిన అధికారులు కూడా అటెండ్ అవుతారు. కాబట్టి ఎలాంటి సంఘటన జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసుల యొక్క సహకారం తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రామ సభల్లో జయప్రదం చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకొని ముందుకు పోయేలా దిశానిర్దేశం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాములు.